హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మరొక లేటెస్ట్ అప్డేట్తో నోటిఫికేషన్తో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ లేటెస్ట్ అప్డేట్, లేటెస్ట్ నోటిఫికేషన్ మరి టీసీసీ అంటే ట్రైనింగ్ చూడండి, టీసీసీ టెక్నికల్ కోర్స్ సర్టిఫికేట్ సంబంధించింది. సో తెలంగాణలో విద్యార్థులు అప్లై చేసుకోవచ్చండి. ఈ టెక్నికల్ కోర్స్ సర్టిఫికేట్ ద్వారా చాలా తొందరగా ఉద్యోగాలు పొందుకునే అవకాశం ఉంటుందండి. ఇది ఒక ఆప్షన్ లాగా మీరు దీన్ని కంప్లీట్ చేయవచ్చు. సో దీన్ని టీసీసీ అంటాం సింపుల్గా. 2022 ఇయర్ సంబంధించి మనకి ఎగ్జామినేషన్ డేట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎగ్జామ్ ఫీ కట్టించడం మీరు ఎగ్జామ్ రాయొచ్చు. ఏదైనా ఉద్యోగాలు పడ్డప్పుడు ఖచ్చితంగా అప్లై చేసుకొని మంచి ఉద్యోగం పొందుకోవచ్చు అండి. సో వాటికి వివరాలు చూసుకుని టీసీసీ కోర్సులో ఏమేమి కోర్సులు ఉంటాయి చూడండి. ఇక్కడ ఫీ నోటిఫికేషన్, రిసీవింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇచ్చారు. సో ముందుగా నోటిఫికేషన్ చూద్దాం. క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వీడియో పూర్తి చూస్తే వివరాలు కూడా తెలుసుకోవచ్చు. నేను చేసే వీడియోలు మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే నోటిఫికేషను ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. ఈ టీసీసీ నోటిఫికేషన్లో మనకు లోయర్ గ్రేడ్, హైయర్ గ్రేడ్ ఉంటుంది. లోయర్ గ్రేడ్ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా 7th క్లాస్ పాస్ అయి ఉండాలి. రెండోది ఏంటంటే హయ్యర్ గ్రేడ్ అవ్వాలి అంటే, హయ్యర్ గ్రేడ్ రాయాలనుకుంటే హయ్యర్ గ్రేడ్ రాయడానికి ఖచ్చితంగా 10th క్లాస్ ఉండాలి. అదేవిధంగా లోయర్ గ్రేడ్ కంప్లీట్ అయి ఉండాలి. 2 ఆప్షన్లు ఇచ్చారు. సో తెలంగాణలో ఉన్న 33 జిల్లాలందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. సో మంచి బెనిఫిట్ అండి. చూడండి, సీరియల్ నెంబరు, ట్రేడ్ అండ్ గ్రేడు, ఎగ్జామ్ ఫీ, లాస్ట్ డేట్ ఫర్ రిమిటెన్స్ ఆఫ్ ఎగ్జామ్ ఫీ ఎప్పటిలో కట్టాలి, సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్స్, నార్మ్స్ ఎప్పటివరకు పేమెంట్ అంటే సబ్మిట్ చేయాలన్నది. చూడండి, డ్రాయింగ్ వాళ్ళకి లోయర్ గ్రేడ్ 100 రూపాయలు ఉంది, హయ్యర్ గ్రేడ్ వాళ్ళకి 150, టైలరింగ్ వచ్చేసి లోయర్ వాళ్ళకి 150, హయ్యర్ వాళ్ళకి 200 ఉంది. లాస్ట్ డేట్ చూడండి, వితౌట్ లేట్ 15, విత్ 50తో 22/11, విత్ 75తో 29/11. సో ఏదైనప్పటికీ నవంబర్లో లాస్ట్ డేట్ ఉంది. వీళ్ళని త్వరగా అమౌంట్ పే చేయడం బెటర్ అండి. ఇది ప్రతి ఒక్కరు చూడండి, ఇక్కడ కొన్ని కోడ్స్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ ఇది 202. ఇది మనం ఎట్లా అంటే ఒక చలాన్ డౌన్లోడ్ చేసుకొని ఆ చలాన్ ద్వారా మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. నేను వీలైతే లాస్ట్కి వీడియోలు చూపిస్తాను, ఒకసారి చూద్దాం. ఇది చూడండి, న్యూస్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది నోటిఫికేషను. ఇక ఆన్లైన్ అప్లికేషన్ చూద్దాము. మనం అమౌంట్ పే చేసినాక ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే రిసీవింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మీకు చూస్తే ఆన్లైన్ అప్లికేషన్, అప్లై ఆన్లైన్, ఎడిట్, తర్వాత డిఈవైజ్, ఇది మనకు అవసరం లేదు, వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. సో ముందుగా మనం ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసినట్లయితే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. చూడండి ఒకసారి. ట్రేడ్ కోడ్, డ్రాయింగ్ లోయర్కి 41 కోడ్, డ్రాయింగ్ హైయర్కి 42 కోడ్ ఉంటుంది. టైలరింగ్కి 81, 82 ఉంటాయి. ఇది చూసుకోవచ్చు మీరు ఒకసారి. చూడండి, తెలంగాణలో అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది డిస్టిక్ కోడ్ అండి. ఇది కూడా మీరు ఖచ్చితంగా మీరు అక్కడ అప్లై చేస్తున్నప్పుడు దాంట్లో డిస్టిక్ కోడ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్, హెడ్ ఆఫ్ అకౌంట్, ఇవన్నీ కూడా నేను ఒక్కసారి చూపిస్తాను చలాన్ డౌన్లోడ్ చేసి లాస్ట్కి. సో ఇది మనము బ్యాంక్కి వెళ్ళి అమౌంట్ పే చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ చూసారు ఆన్లైన్ అప్లికేషను. ఈ ఆన్లైన్ అప్లికేషన్లో అప్లై ఆన్లైన్ అంటే ఇక్కడ ఓపెన్ అవుతుంది. మనకు మొత్తంగా ఆధార్ కార్డు ఉండాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు నెంబరు, క్యాండిడేట్ నెంబర్, 10th క్లాస్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా డీటెయిల్స్ ఇవ్వాలి. వాళ్ళు 10th క్లాస్ మీకు లేకుంటే 7th క్లాస్ డీటెయిల్స్ ప్రకారం అప్లై చేయాల్సి ఉంటుందండి. చూడండి, డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి సబ్మిట్ అప్లికేషన్ మాకు ఆన్లైన్లో సబ్మిట్ అయిపోతుంది. తర్వాత ఒక ఎడిట్ చేయాలనుకుంటే ఇక ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారండి. అని మిస్టేక్ అయితే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ ఆప్షన్లో మీరు చూసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మోడిఫై అంటే మీ యొక్క మోడిఫై చేసుకోవచ్చు అప్లికేషను. సో నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. చూడండి, ఇక్కడ చలాన్ ఎలా పేమెంట్ చేయాలో చూస్తున్నాము. మనం ఇక్కడ treasury.telangana.gov.in చలాన్ న్యూ అంటే ఈ విధంగా మనకు స్క్రీన్ మీద చూపిస్తుంది. ఇక్కడ చలాన్ ఫామ్ని క్లిక్ చేయగానే చూడండి, మనకి ఇక్కడ ఈ విధంగా చలాన్ ఎంట్రీ ఫామ్ వస్తుంది. ఇక్కడ ట్రెజరీ ఉంటుందండి. ట్రెజరీ ఉన్నప్పుడు మనం ఏ డిస్టిక్లో అనేది ఇక్కడ డిస్టిక్ కోడ్స్ ఉంటాయి కదండి. నేనైతే మామూలుగా మంచిర్యాల పెడుతున్నాను 03 అనేది. ఇది పెట్టగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సబ్ ట్రెజరీ వస్తుంది. సబ్ ట్రెజరీ వచ్చేసి మళ్ళీ చూడండి, సబ్ ట్రెజరీలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరుపేట ఇక్కడ 4 ఉన్నాయి. మళ్ళీ 4 ఉన్నాయి. అందులో మళ్ళీ నేను మంచిర్యాల పెట్టాను సేమ్. తర్వాత ఎంటర్ డీడీఓ కోడ్ ఉంది. ఇక నేను నోటిఫికేషన్లో స్టార్టింగ్ మీకు చూపించాను. చూడండి, డీడీఓ కోడ్ ఇక్కడ ఉంది చూడండి, 250030303301, 2500303001. ఇది మనం ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే చూడండి, మేజర్ హెడ్, సబ్ మేజరు, మైనర్ హెడ్, గ్రూప్ సబ్ హెడ్ ఇవన్నీ కూడా చూపిస్తుంది. చూసారా? ఇందులో మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ మీకు చూపించాను చూడండి, ఇవి ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ మీరు ఇవి డీటెయిల్స్ ఇచ్చారు చూసండి, 0202 ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి, 0202 ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పాను కదండి. సో ఆ విధంగా మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇచ్చాను, ఇక్కడ చూడండి సరే, ఇవి ఇక్కడ ఇచ్చే మేజర్ హెడ్. తర్వాత 02 చెప్పిందా, నెక్స్ట్ 01 ఎంటర్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ 01, తర్వాత
నేను చూపిస్తాను కాకుండా. ఇది చలాన్ ఎంట్రీ ఫామ్ సంబంధించింది. సో మనకు ట్రెజరీ తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ట్రెజరీలో మనము ఆన్లైన్లో మనము జనరేట్ చేయాల్సి ఉంటుంది ఎంట్రీ ఫాము చలాన్ది. సో ఇక్కడ చూసినట్టయితే మీకు ట్రెజరీ అని చూడండి సార్. ఇక్కడ ట్రెజరీ ప్లేస్లో మీకు తెలంగాణలో ఉన్న 33 జిల్లాలతో పాటు ఇంకా మొత్తం 35 ఇక్కడ మనకి ఉంటాయి. ఆ జిల్లాలో సబ్ ట్రెజరీ కూడా మనం సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డీడీఓ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూడండి డీడీఓ కోడ్ మనకి ఈ విధంగా ఎంటర్ చేయాలి. 0202 01 102 00 06 800 000. ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ చూడండి ఇక్కడ మీ యొక్క పేరు రాయాల్సి ఉంటుందండి. ఎవరు ఫీ చేస్తున్నారో వాళ్ళ పేరు, వారి యొక్క అడ్రస్, దేనికోసం కడుతున్నారు అంటే డ్రాయింగ్ లోయర్ గ్రేడా లేకపోతే హైయర్ గ్రేడా, టైలరింగ్ లోయరా లేకపోతే హయ్యరా, మొబైల్ నెంబరు, అమౌంట్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా మనకి అమౌంట్ అయితే ఇక్కడ చూసి మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో చెప్పాను కదండి ఇక్కడ మీకు అమౌంట్ ఆల్రెడీ చూశారు ఫీజు కూడా. ఆ ఫీజుని బట్టి మీరు ఇక్కడ చూడండి 100 రూపాయలు ఉంటే 100, 150, 150 లేకుంటే విత్ లేట్ ఫీతోనా ఎంత అని చూసి మీరు దాని ప్రకారం మీకు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీరు చలాన్ ప్రింట్ తీసుకొని బ్యాంక్కి వెళ్ళి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.